వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఆసియా కప్‌లో పాకిస్తాన్ ఫైనల్స్‌లో గెలిచి ఉంటే కనుక ఏం చేసేదో తెలుసా? దీనికి సంబంధించి పాకిస్తాన్ క్రికెటర్ అయినటువంటి షాహిద్ అఫ్రిది కొన్ని షాకింగ్ నిజాలను కూడా బయటపెట్టారు. అదేంటనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆసియా కప్ 2025లో విజయం తర్వాత భారత జట్టు తమ తదుపరి సిరీస్ కోసం సిద్ధమవుతుంది. ఆ విషయం మనందరికీ తెలుసు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమిండియా ఆదివారం కూడా ఆసియా కప్ ఫైనల్స్ మ్యాచ్లో కూడా పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో ఓడించి కప్పునైతే కైవసం చేసుకున్న విషయం మనందరికీ తెలుసు. అయితే ఈ మ్యాచ్ తర్వాత కొన్ని ఆసక్తికరమైనటువంటి సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా టీమిండియా తమ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోలేదని తెలియగానే ఇక్కడ పీసీబీ చైర్మన్ మొహసిన్ నఖ్వీ ట్రోఫీని కూడా బయటకు పంపించారు. ఈ మధ్యలో ఒకవేళ పాకిస్తాన్ కనుక గెలిచి ఉంటే ఏం చేసేవారని కూడా మాజీ క్రికెటర్లు షాహిద్ అఫ్రిది కూడా, అలాగే మహమ్మద్ యూనిస్ ఖాన్ సంచలనమైనటువంటి విషయాలను కూడా బయటపెట్టారు. ఒకవేళ ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత్ పాకిస్తాన్ మధ్య ఈ 3 మ్యాచ్లు జరిగాయి. ముఖ్యంగా మొదటి మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో భారత్ జట్టు పాకిస్తాన్ ఆటగాళ్లతో కూడా షేక్ హ్యాండ్ చేయలేదు. ఆ ఘటనలో కూడా ఇక్కడ పీసీబీ వారి ఆటగాళ్ళు చాలా ఆగ్రహానికి కూడా గురయ్యారు. అలాగే సూపర్ 4 మ్యాచ్లో కూడా పాకిస్తాన్ ఆటగాళ్ళు ఫీల్డ్లో భారత్ జట్టును రెచ్చగొట్టే విధంగా అసభ్యకరమైనటువంటి చేష్టలు చేశారు. ఫైనల్లో గెలిచిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ టోర్నమెంట్లో ఆడినటువంటి అన్ని మ్యాచ్ల ఫీజును కూడా ఇండియన్ ఆర్మీకి విరాళంగా ఇచ్చిన విషయం మనందరికీ తెలుసు, ప్రకటించిన విషయం మనందరికీ తెలుసు. అయితే ఫైనల్కి ముందు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది, అలాగే మహమ్మద్ యూనిస్ ఒక ఆసక్తికరమైనటువంటి విషయాన్ని కూడా వెల్లడించారు. ఒకవేళ కనుక పాకిస్తాన్ ఫైనల్లో భారత్ను ఓడించి ఉంటే ఈ విజయాన్ని పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కు అంకితం చేసేవారు అని వాళ్ళు తెలిపారు. ఈ ఆలోచనలో తాను పాకిస్తాన్ ఆటగాళ్లకు ఇచ్చానని ఆఫ్రిది స్వయంగా వెల్లడించారు. అయితే వారి కలలు నెరవేరలేదు. గ్రూప్ దశలో పాకిస్తాన్ ఓడించిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఆ విజయాన్ని భారత సాయుధ దళాలకు పెహల్గాం బాధితులకు అంకితం చేశారు. దీనిపైన ఏసీబీ అలాగే ఐసీసీకి సూర్యకుమార్ యాదవ్ పైన కూడా ఫిర్యాదు చేసింది. అయితే ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠంగా సాగిన విషయం మనందరికీ తెలిసిందే. కంటే 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కూడా భారత జట్టు టాప్ 3 వికెట్లను కేవలం 20 పరుగులకే కోల్పోయింది. ఆ తర్వాత తిలక్ వర్మ, సంజు శాంసంగ్ మధ్య 57 పరుగులు భాగస్వామ్యం ఏర్పడడం, ఆ తర్వాత సంజు శాంసంగ్ 24 పరుగుల వద్ద కూడా అవుట్ అవ్వడం, ఆ తర్వాత వచ్చినటువంటి తిలక్ వర్మ శివం దూబేతో కలిసి 60 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పడం, ఇక దూబే 19వ ఓవర్లో చివరి బంతికి కూడా అవుట్ అవ్వడం, చివరి ఓవర్లో భారత్ గెలవడానికి 10 పరుగులు అవసరమయ్యాయి. కాబట్టి ఇక్కడ హారిస్ రౌఫ్ వేసినటువంటి ఆ ఓవరు చివరిలో కూడా తిలక్ వర్మ సిక్సర్ కొట్టడంతో 4 బంతులకు ఇంకా ఉండడం, ఆ తర్వాత రన్నింగ్లో రింకు సింగ్ రావడం, షాట్ కొట్టి భారత్ను గెలిపించడం, ఇలా 5 వికెట్ల తేడాతో విజయాన్ని అయితే అందుకున్న విషయం మనందరికీ తెలుసు. తిలక్ వర్మ అజేయంగా ఆడి 69 పరుగులు చేసి నాట్అవుట్గా ఉన్నాడు. ఆ తర్వాత ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును కూడా గెలుచుకున్నాడు. మొత్తంగా చెప్పాలంటే ఆసియా కప్ ఫైనల్ ఒక ఉత్కంఠభరిత మ్యాచ్గా నిలిచింది. చాలామంది భారత్ ఓడిపోతుంది అనుకున్నారు. మనోళ్ళు ఎలా ఉంటారంటే ఇండియన్ క్రికెట్ టీము గెలుస్తారనుకున్న మ్యాచ్ ఓడిపోతారు, ఓడిపోతారనుకున్న మ్యాచ్ గెలుస్తారని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు. అంటే సమయాన్ని సందర్భాన్ని బట్టి మన వాళ్ళు 100% ఏ పనికిరాని ఆట తెలియని వాళ్ళకు కూడా మనోళ్ళు ఒక ప్రాక్టీస్ మ్యాచ్ లాగా వాళ్ళ దగ్గర ఆడించి వాళ్ళని మరింత ఆటగాళ్ళుగా తయారు చేసేది కూడా మనం ఇండియన్ టీం అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి భారత విజయం సాధించడంతో పాకిస్తాన్ ఆటగాళ్ళ కళ నెరవేరలేదు. ఇది షాహిద్ అఫ్రిది కూడా ఒకవేళ మయం కనుక మా పాకిస్తాన్ జట్టు గెలుచుంటే మేము కూడా మా ఆర్మీకి ఆ మ్యాచ్ని అంకితం చేసి ఫీజును కూడా ఇచ్చేవాళ్ళని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఏది ఏమైనా గెలవలేదు కాబట్టి మేము ఇవ్వలేదు, మరి ఇచ్చేవాళ్ళో కాదో తెలియదు, కానీ ఇదైతే వాస్తవం. మన వాళ్ళు అయితే 100% ఆ ఫీజును అయితే సూర్యకుమార్ యాదవ్ ఆర్మీకి, అలాగే పెహల్గాంలో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి
ఇవ్వడం ఒక మంచి పరిణామం. ఇటువంటివి జరిగినప్పుడు ఏంటంటే, ఇటువంటి ప్రముఖులు కొంతమంది చేయడం వల్ల కూడా మన దేశం ఇంకా కొంత అభివృద్ధి చెందుతుంది. దేశం అభివృద్ధి పరంగా నడవడానికి కూడా రాజకీయ నాయకులు, అలాగే ప్రజలందరూ కూడా కృషి చేయాలని కూడా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.